హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం వాంగిబాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా అండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వాంగిబాత్ రెసిపీ షేర్ చేశాను, బట్ అది మా అత్తమ్మ వాళ్ళ స్టైల్. నేను ఇప్పుడు చూపించేది మా అమ్మ వాళ్ళ స్టైల్ అనమాట. ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, ఇది కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వాంగిబాత్ కోసం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా శనగబ్యాళ్ళు, కొద్దిగా మినపబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అంటారు కదా, అవి ఒక 5 ఇలాచి, ఒక 3 లవంగాలు, కొద్దిగా రాతి పూత, కొన్ని మిరియాలు, ఒక 4 మరాఠీ మొగ్గ, ఒక చిన్న చెక్క పీసులు 4 అనమాట. ఇవన్నీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇవన్నీ వేసి బాగా ఎటువంటి నూనె ఏం లేకుండా డ్రై రోస్ట్ ఉత్తగానే వేపుకోండి. ఈ బ్యాల్ అనేవన్నీ కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఈ వాంగిబాత్కి ఈ పౌడర్ చాలా కంపల్సరీ అండి. సో చూడండి, ఇలా బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోండి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని, ఇందాక చల్లార్చుకున్నాం కదా ఉద్దిబ్యాళ్ళు, అన్ని యాలక్కలు మిరియాలు అన్నేసి అవి కూడా వేసేసి కొద్దిగా ధనియాల పొడి వేసాం కదా, ఇప్పుడు ఒకసారి కోట్స్గా బ్లెండ్ చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పేది 7 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ. మీరు పెంచే కొద్దీ మెంబర్స్ పెరిగే కొద్దీ క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. జస్ట్ ఏం చేయలేదు, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఈ ఉర్లగడ్డలు ఉన్నాయి కదా, ఇలా చల్లగా తరిగి ఇలా ఫ్రై చేస్తున్నాము. ఈ ఫ్రై చేసుకోవడానికి త్వరగా అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాం, లైట్ గోల్డ్ కలర్. మా అమ్మ ఏమంటే సగం మనం తీసుకోవాల్సిన ఉర్లగడ్డల్లో సగం ఇలా వేంపి పక్కన పెట్టుకుంటుంది, మిగతావి డైరెక్ట్గా మగ్గిస్తుంది అనమాట. సో చూడండి, ఇలా బాగా రెడ్గా అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు అదే నూనెలో శనగబ్యాళ్ళు కొన్ని, ఇప్పుడు 2 ఉర్లగడ్డలు తీసుకున్నాం అనుకో, ఒక ఉర్లగడ్డ అక్కడ వేసాం, మిగతా ఉర్లగడ్డ ఇక్కడ వేసాం. సో ఫస్ట్ ఆనియన్, తర్వాత ఒక ఉర్లగడ్డ, టొమాటో 2, పచ్చిమిర్చి కొన్ని వేసి బాగా ఉప్పు వేసి ఫ్రై చేయండి. రైస్కి సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసాము. తర్వాత ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే ఉర్లగడ్డలు అనేది బాగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు మనకి బాగా కుక్ చేసుకుంటున్నాం కదా. సో మీలో ఎంతమందికి వాంగిబాత్ ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇందాక తీసిపెట్టిన ఉర్లగడ్డలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. ఇవి పైన డెకరేట్ చేయడానికి అండ్ ప్లస్ నంచుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఇలా బాగా ఉర్లగడ్డలు అన్నీ మగ్గిన తర్వాత ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటే మన వాంగిబాత్ మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా స్మెల్లే అదిరిపోతుందండి. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేదే. సో మీకు అరోమా అనేది తెలుస్తుంది ఈ పౌడర్ వేసిన వెంటనే. తర్వాత వేడి అన్నంని దాంట్లోకి వేసేసి, సాల్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే వేసాము కాబట్టి ఇంకేం సాల్ట్ ఏమో పడదు. ఒకవేళ అంతా కలిపిన తర్వాత అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. వేడి అన్నం ఇలా మిక్స్ చేసుకొని తింటే ఇంకా అంతే, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇందులో మిరపకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. సో చూడండి, సగం ఆలు ఇలా వేసి సగం ఆలు అలా వేసామంటే పైన ఇలా సర్వ్ చేయండి. పైన ఆలు వేసి క్రిస్పీ ఆలు, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి ఇలా చిప్స్ లాగా ఉండే ఆలు ఇష్టం కదా. సో అందుకనే హాఫ్ ఇలా వేయండి, టేస్టీగా ఉంటుంది మన వాంగిబాత్ అనేది కూడా. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.